ఆయన మాటల్లోనే ఆయన అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలు ఆడే వాళ్ళని నమ్ముతారు. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం, అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయనే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగనట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకుక్క కలిసిందానుడు, మమ్మల్ని నేను ఇప్పటికి కూడా అంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసిపోతాం. వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, అప్పుడు పోతాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా పనిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాలని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే, నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి పదవి ఇవ్వంటే నువ్వు కనికరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు వస్తాను. కానీ ఏం మాటలు లేదు. ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పండి. ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంతగాని తిడతారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ గారు, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండదు. ఇది కూడా మీకు నేను ఇవన్నీ మీకు పంపిస్తాను. అంటే ప్రజలకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి. అంటే గది ఆయన సంస్కారం. ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలకు లోకమైన పరిస్థితి నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లి పెట్టించి, పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి, పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు. మాకు బ్రహ్మాండంగా ఉండదా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికడి మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పండి. సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడినో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు. ఈయన అద్దాల మేడలో కూర్చుంది కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివిషయాలు చెప్పినప్పటికీ కూడా వినరు. ఇవాళ నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు. విపరీతం అంటే ఏడుస్తుంది. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టు నీడను చెదరగొట్టోళ్ళు ఎవరైతే గూడి చెదరగొట్టదు, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారంటారు తెలంగాణలో. ఈ ఇద్దరికి ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తాను. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. ఆయన అంటున్నాడు, హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంత దిక్కుమల్ల పడుతుందా రేవంత్ రెడ్డి? నీకైనా అవగాహన ఉందా? నీకైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా. ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి. నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది. నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి. అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేను ఎవరినో. నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ సన్మాన పత్రాలు నీకు ఎప్పుడైనా పంపిస్తా. నేను 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడింది నిరంతరంగా. ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా, అస్మత్పేట చెరువుకి వచ్చిపోయినా, అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా, ఇక్కడ సెప్లిగూడ చెరువుకి వచ్చిపోయినా, అటు పక్కకు మౌలాలి చెరువుకి వచ్చిపోయినా, అటు పోతే సరూనగర్ చెరువుకి వచ్చి, ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డెర కాలనీకి వచ్చిపోయినాను, జొల్లబండ కాలనీ, ప్రతి కాలనీ ప్రతి బస్తీ తిరుగుతుంది. 60 రోజులుగా తిరిగిన తర్వాత నాకు అర్థమైంది
ఇది మూర్ఖ పని చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు, ముఖ్యమంత్రి అనుకుంటుండు, చక్రవర్తిని అనుకుంటుండు. ఆయన మీరు ఎవ్వడా చెప్పిన ఇవాళ కూడా మా కోర్టు గింతగానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ నాట్ ఆన్ ఎంఆర్ఓ, కామెంట్ నాట్ ఆన్ ఆర్డీఓ ఆర్ రంగనాథ్, కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్, ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరికి వినొద్దని చెప్పి క్యాబినెట్లో తెచ్చి ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు. ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ మొట్టకాయలు, కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తించి తప్ప ఇంకొకరు వర్తించడం అవసరం లేదు. నేను ఇప్పటికి కూడా అంటున్నా, నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి ఇప్పుడే పొద్దున పూట మౌలాల దగ్గర బండచెరువు కడిగిపోయి, మౌలాల దగ్గర బండచెరువు కడిగిపోయి, బండచెరుల 7,800 ఇళ్ళు ఉంటుంది. అన్నీ కూడా లేఅవుట్లు, కాలనీలు 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు. 7,800 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి. అది అన్ని సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోర్, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 15,000 కుటుంబాలు అంటే ఓ 60,000 జనాభా ఉంటుంది. 2 డివిజన్లు వస్తాయి. వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాల్ డివిజన్ ఒకటి వస్తుంది. 2 డివిజన్లు ఉంటుంది కాలనీ. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకునే ఇళ్ళని కూలగొట్టరా బిడ్డ, మాకు ఏం ఆచరణ పట్టింది బిడ్డ అని ఎట్లా తిడుతున్నారు అంటే, ఎందుకైనా బిడ్డ వాళ్ళు ఓట్లు చెప్పి నేను అంటున్నా, నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు, అడుగు. ఇంతెందుకు ఇప్పుడు ఇక్కడ మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి వెంకట, మూసీ వ్యతిరేకతతో పోరాటం కోమటిరెడ్డి. పక్కకి ఏముంది, పక్కకే మూసీ కూల్చివేతలపై కోర్టుకు వెళ్తా మధుయాస్. మొన్న 3 రోజుల క్రితం చైతన్యపురిలో దీక్ష కోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏం దీక్ష చేస్తావయ్యా మధుయాస్కి గారు, ఈ ముసలికాని మాకెందుకయ్యా, పోయి రేవంత్ రెడ్డి కాడికి చెప్పు, నేను ముఖ్యమంత్రి అని చెప్పాను. ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏదో నల్లగొండ ప్రజానీకం విషయం తుల్యంలోనే మగ్గన మేము అంటలేం. 100% ఆనాడే మూసీ నది వరదలు రాకుండానికి రాచకట్టలు కట్టింది ఎవరు, నిజాం. ఏమనుకున్నా సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండంగా గోడలు కట్టి ఒక చుక్క నీరు కూడా ఇళ్లలో రాకుండా, వరదలు రాకుండా అక్కడేమో ఈ మూసి. అప్పుడు కేసీఆర్ చెప్పింది చూసావా, కేసీఆర్ కూడా మాట నీ పక్కకు ఉన్నటువంటి నీ పక్కనే ఉంటుంది హుస్సేన్ సార్. హుస్సేన్ సార్కి ఇంత దుర్గంధపూరితంగా ఉంటుందా, ఇంత టెక్నాలజీ ఉండగా ఇంత సోయిలేని పాలకులు ఉంటారా, ముందు చూపులేని పాలకులు ఉంటారా, మెదల్లేని పాలకులు ఉంటారా అని మాట్లాడారు. కొబ్బరి నీళ్ళ లాంటి హుస్సేన్ సాగర్ చేస్తా అని చెప్పి మరి 9.5 సంవత్సరాలు పాలించిండు ఆయన. అయితే ఇంకెట్లా మాట్లాడుతుంది అంటే, మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప వెనుకకు రాను. తర్వాత కేసీఆర్ ఏమైనా చెప్పిండంటే చేసి తీర్తాడు, అన్నీ చెప్పిండు. ఇవాళ హుస్సేన్ సాగర్ ఈతకొండగా మారిందా, హుస్సేన్ సాగర్లో అక్రమ కట్టడాలు కూల్చేసిందా, హుస్సేన్ సాగర్లో మురికి నీళ్ళు లేకుండా పోయినాయా, హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళతో నిండినాయా చెప్పండి. ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇళ్ళే, పేదలు కట్టుకునే ఇళ్ళే అక్రమం కూల్చేస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అవి మక్తా ఇళ్ళు పక్కకు పెడితే పక్కకు ప్రసాద్ ఐనాక్స్, ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది. ఇవాళ జలవిహార్ వచ్చింది, అనేక ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లు వచ్చింది, ఇలా 10ల సంఖ్యలో రిసార్ట్లు వచ్చింది. నా బోర్డ్స్ క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు, నీళ్ళకెళ్ళి వేసాడు పిల్లలు, నీళ్ళకెళ్ళే ఉంటుంది బోర్డ్స్ క్లబ్. అసలు మరి నీ ప్రభుత్వమే చేసిన వాటికేమో ఎవడు అడిగటోళ్ళు లేడు, లేడు. కానీ పేదలు నివసిస్తున్నటువంటి ఇళ్ళ మీద కళ్ళుబడి నువ్వు దానికి ప్రక్షాళన చేస్తున్నా, చెరువులు కాపాడుతున్నా, ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుతున్నా, ఇట్లా విదేశీ పక్షులు రావాలి, పూలు పూయాలి, చేపలు పట్టుకోవాలి, సాకిరేవు కావాలి, పిల్లలు ఈత కొట్టాలి, భూగర్భ జలాలు మంచి నీళ్లు ఉండాలి. అవుతుందా అని ఉందా అని చేస్తావు. నీకు దమ్ముంటేనే అంటున్నారు ఏమంటే, మా మీద విరుసకపడడం బంద్ చేయి. నువ్వు ఏం పడతావు? ఇప్పుడు మా 25 సంవత్సరాల చరిత్ర
ప్రజల ముందు ఇట్లా ఉంటుంది. మా సంస్కారం ఏందో, మా సభ్యత ఏందో, మా భాష ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా తెలివి ఏందో, మేము ఎవరి కోసం కొట్టాడుతున్నాం, మేము బరిగీసి తెలంగాణ కోసం కొట్టాడుతున్నాడు. నువ్వు ఆంధ్ర పార్టీల సంకల ఉండి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తీసినట్టు దుర్మార్గం నువ్వు. నువ్వు కరీంనగర్ మీటింగ్ పెడితే నువ్వు ఆ, పిట్టలతో లెక్క అది ఏంటిది ఏరుగాని పట్టుకొని పోయినావు. నువ్వు రారా కాల్స్తారా అని చెప్పినావు. అక్కడ మావాడు ఒక అశోక్ అని ఉంటాడు అక్కడ, నువ్వు తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేసింది. రారా నువ్వు ఛాలెంజ్ చేసినావు కదా అని చెప్పి కరీంనగర్ సభలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుంజేసింది. అశోక్ అని పేరు, జగిత్యాల పిల్లగాడు. ఒక నీ నీ చరిత్ర ఏంది, నువ్వేంది, నువ్వు మమ్మల్ని పట్టుకొని ఈటల అందరు. నీకు తెలుసా అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి, కేంద్రం ఏ నిధులు ఇస్తుంది, రాష్ట్రం ఏం చేయాలి, నీకు తెలుసా? నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో ఇప్పుడు నీకన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టి 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 చెప్పుకుంటూ, కానీ ఇవన్నీ మేము చూసిన వాళ్ళం బాబు. కేంద్రం ఎట్లా డబ్బులు ఇస్తుంది, ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది అనేటువంటిది అని చూసిన వాళ్ళం. నీకు ఆ జ్ఞానమే లేకపోయాను, నువ్వు ఇక్కడ వచ్చి ఓడి మాట్లాడుతూ ఢిల్లీ పోయి ఢిల్లీ పోయో మీ దయా మీకు అది కావాలని చెప్పి బతకాడు. ఇక్కడికి వచ్చా మోడీ ఏంది అగ్గిడి అంటారు. అంతకుముందు వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడు, మోడీ ఏంది గిడి అన్నాడు. ఇక్కడ పోయినా మీరు చూసింది. అందశాతం ఎందుకే ఇప్పుడు ఒకటి ప్రోటోకాల్ ప్రజల చేత ఎన్నుకోబట్టి ఎవరి లెవెల్ వాళ్ళ ప్రోటోకాల్ తప్పకుండా పార్లమెంట్ నా స్పీకర్కి ఇస్తాను, నా స్పీకర్కి ఇస్తాను. నీకు ఎందుకంటున్నా అంటే ఆయన మాట్లాడిన మాట నా ప్రోటోకాల్ పెద్ద ఇష్యూ కాదు. ఆయన గుర్తిస్తే గౌరవిస్తే. నేను ఆల్రెడీ మల్కాగిరి ప్రజలు కాదు, ఇలా హైదరాబాద్ మొత్తం ప్రజలలో పాపం పేదోళ్ళంతా కూడా రాజేంద్రన్న మాకు కొట్టడం బిడ్డ దొరికిందని చెప్పి ఇలా మాట్లాడుకున్నాం. ఎక్కడున్నానే ప్రోటోకాల్ దగ్గర లేదు. ఇప్పుడు 25 కోట్ల రూపాయలు మీరు కేంద్ర ప్రభుత్వంలో తీసుకురాగలుగుతారా? అసలు తీసుకొస్తే మంత్రివర్గంతో పాటు ఆయన వస్తా అంటున్నారు. దానిపైన ఒక మాట, అసలు ఈ దేశంలో చట్టం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. నీకు చట్టం లేదు, నీకు సిస్టమ్ లేదు, నువ్వు అరాచక శక్తి ఉంది. నీకని చెప్తుంది. నువ్వు బై డిఫాల్ట్ నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ముఖ్యమంత్రి అయినావు. నీకేం తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతాను, ఎందుకంటే మేము 100 సార్లు చెప్పిన. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉందా, ఎంత వచ్చిందంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎవరు ఇచ్చిండ్రు? కాచిగూడ రైల్వే స్టేషన్ ఉందా, ఎంత ఇచ్చిండ్రు? 720 కోట్లు ఇక్కడ, 450 కోట్లు అక్కడ, 350 కోట్లు నాంపల్లి రైల్వే స్టేషన్, అక్కడ మౌలవాది దగ్గర చేర్లపల్లి దగ్గర 470 కోట్లు ఇచ్చింది. 33,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ అవుతుంది రైల్వే. దానికి 1,00,000 కోట్ల రోడ్లు వేస్తున్నారు, నేషనల్ హైవేస్. అసలు ఎట్లొస్తాయండి? నీకు ఎఫ్ఆర్బిఎం రుణమే కావచ్చు, ఎఫ్ఆర్బిఎం రుణం కేంద్రం చట్టబద్ధంగా నీకు వస్తాయి. ట్యాక్స్ డెవల్యూషన్ నీ వాట నీకు వస్తుంది. 15 ఫైనాన్స్ కమిషన్ మూడు దాకా 16 ఫైనాన్స్ కమిషన్ నీకు వస్తాయి. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ నీకు వస్తాయి. కేంద్రం సిస్టమేటిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా డివైడ్ కాదు. నీలాగా 1,00,000 కోట్లు పెట్టి 60,000 కోట్లు ఖర్చు పెట్టు, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కు 1000 కోట్లు ఖర్చు కేటాయించి ₹1 ఖర్చు పెట్టుకుంటూ ఉండదు. కేసీఆర్ గారు చూసిన 1000 కోట్లు కేటాయించింది ఎంబీసీల కోసం అని, ₹1 ఖర్చు పెట్టలేదు 2 సంవత్సరాలు. ఇంతెందుకు నువ్వు ఇలా ఏదైతే డబుల్ బెడ్రూమ్లో పంపుతానని చెప్పిన డబుల్ బెడ్ ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినా కేంద్రం, నేను కేంద్రం పైసలు అంటలేదు. నీవే చెప్తున్నావు కదా, కేంద్రమైన జేబులకి 5 పైసలు ఇచ్చేయలేదు. ఆయనే మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వమైన నేను కూడా ముఖ్యమంత్రి అయినా కూడా 5 పైసలు ఇచ్చేయలేదు, ప్రజల పైసలు చెప్తున్నావు కదా. అసలు నీకు ఉన్నానా? నేను ఒక్కటే తెలంగాణపై ఈ 2-3 రోజులుగా చూస్తున్నా మంత్రులు మాట్లాడే భాషలు కానీ, లేకపోతే ఇతరత్ర వచ్చే మాటలు అంటే రాజకీయ నాయకులుగా సిగ్గుపడేటువంటి పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త పద్ధతి, సంస్కారవంతమైన వ్యవస్థ నడుస్తుందని చెప్పి భావించినాం. సంస్కారవంతమైన దేవుడే కానీ చాలా జుగుప్సాకరమైనటువంటి భాష, వినకూడని భాష, సిగ్గుపడే పద్ధతులు. అంటే ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సి, సమాజంలో గొప్పగా ఉండాల్సిన, వన్నతి అవ్వాల్సిన వాళ్ళకి ఇట్లా మాట్లాడుతుందంటే ఈ విధంగా ఎటుపోతుంది ఒకసారి అర్థం చేసుకోండి. అలానే